హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు మహేష్ తెలుగు టెక్ టూల్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, చిన్నపిల్లలకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అప్లై చేసుకోవడానికి ముందుగా మనం హాస్పిటల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఒక సర్టిఫికెట్ మనకు కావాలి. అంటే మున్సిపల్ ఆఫీస్లో ఉంటుంది, మనం హాస్పిటల్కి వెళ్ళినా ఉంటుంది. ఒకవేళ మీరు వేరే ప్లేస్లో ఉండి మీ పాప కానీ మీ బాబు కానీ వేరే ప్లేస్లో బర్త్ అయ్యారనుకోండి, వాళ్ళ యొక్క డీటెయిల్స్ మనం తెలుసుకోవడం ఎలానో ఇప్పుడు చెప్తాను. అంటే ఆ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి జిరాక్స్ తీసుకెళ్ళి మనం మీషోలో అప్లై చేసుకుంటే మనకు వచ్చేస్తుంది. దానికోసం ఫస్ట్ మనం ఇలా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి యూబీడిఎం అని ఇట్లా టైప్ చేసి ఇక్కడ తెలంగాణ ఉంది కదా, దీని మీద క్లిక్ ఇవ్వండి. ఓకే, ఇలా క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది చూసారా, యూబీడిఎంఐఎస్ ఉంది కదా, దీని మీద క్లిక్ ఇవ్వండి. హోమ్ పేజీ మనకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సర్చ్ బర్త్ డీటెయిల్స్ ఉంది కదా, ఈ సర్చ్ బర్త్ డీటెయిల్స్ మీద క్లిక్ ఇవ్వండి. ఓకే, ఇలా ఇంటర్ఫేస్ మనకు ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాతకి ఏ హాస్పిటల్లో బర్త్ అయ్యారో ఆ హాస్పిటల్ అండ్ సిటీని చూజ్ చేసుకోండి. ఇక్కడ ఈ సెలెక్ట్ ఉంది కదా, రిజిస్ట్రేషన్ యూనిట్ ఉంది కదా, దీని మీద క్లిక్ ఇచ్చి మీరు ఎక్కడైతే బర్త్ అయ్యారో ఆ సిటీని చూజ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ సూర్యాపేట మున్సిపాలిటీ అని నేను చూజ్ చేసుకున్నాను. తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ అవసరం లేదు, ఈ స్టార్ మార్క్ ఉన్నాయి ఫిల్ చేస్తే చాలు. ఇక్కడ ఫస్ట్ మంత్ చూజ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఏ ఇయర్లో పుట్టారో ఆ ఇయర్ కూడా చూజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ డీటెయిల్స్ లేకున్నా పర్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఏదైతే అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి పాప యొక్క ఫాదర్ నేమ్ చూజ్ చేసుకోండి అండ్ అలాగే పాప యొక్క మదర్ నేమ్ కూడా చూజ్ చేసుకోండి. ఇలా మీరు ఇట్లా ఎంటర్ చేసిన తర్వాత డీటెయిల్స్ ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంది చూసారా, ఈ సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. ఇలా క్లిక్ ఇచ్చుతోటే మళ్ళీ మనకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూసారా, కింద మన యొక్క డీటెయిల్స్ మొత్తం కనిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ ఇయర్ అండ్ అలాగే రిజిస్ట్రేషన్ యూనిట్ అండ్ టైటిల్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మళ్ళీ మన యొక్క బర్త్ డీటెయిల్స్, రిజిస్ట్రేషన్ అండ్ డేటు అండ్ అలాగే మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్, అలాగే హాస్పిటల్, మళ్ళీ హాస్పిటల్ ఏ హాస్పిటల్లో పుట్టారు అండ్ అలాగే హాస్పిటల్ ఏ అడ్రస్లో ఉంది అండ్ అలాగే పేరెంట్స్ ఒక అడ్రస్, మొత్తం డీటెయిల్స్ మనకి ఇక్కడ కంప్లీట్గా మనకి ఇక్కడ హాస్పిటల్ డీటెయిల్స్, పాప యొక్క రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా కనిపించిన తర్వాతకి దీన్ని మనం ప్రింట్ అనాలి. ఓకే, ప్రింట్ అనుడితోటే ఇలా మనకు వస్తుంది. దీన్ని మనం ప్రింట్ తీసుకోండి. ఈ విధంగా ప్రింట్ తీసుకొని మీరు మీ సేవకి వెళ్ళి మీ యొక్క ఫాదర్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ అలాగే పాపది ఈ యొక్క జిరాక్స్ తీసుకెళ్ళి మీరు మీ సేవలో అప్లై చేసుకుంటే మీకు ఒక 1 వీక్లో వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి.